ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అన్నయ్య గారికి ఈ మధ్య కొత్తగా సుమతి మీద ప్రేమ పుట్టుకొస్తోంది. అక్కడ షాప్కి సుమతి పేరు చూసి డాన్స్ చేస్తాడేమో. ఏంటి మహా అంటున్నావు? ఏం లేదు, మీ మేనకోడలు బోటిక్ స్టార్ట్ చేస్తోంది కదా, మీకు బ్రహ్మానందంగా ఉంటుంది అంటున్నాను. అదేం లేదు, కాకపోతే వీధుల్లో చీరలు అమ్మడం కంటే బొటిక్ బెటర్ కదా. అదే మేము అనుకుంటున్నాం బావగారు. పదండి వెళదాం. అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. అదిగో పెద్ద మేడం గారు సారు వచ్చేశారు. గెట్టులు వచ్చేశారు. గెట్లు కాదు, గెస్ట్లు. అదేలే మామ, పద స్వాగతం చెప్దాం. దిగండి అత్తయ్య గారు. ప్రయాణం అది బాగా జరిగిందా అత్తయ్య? కొత్తగా ఈ మర్యాదలేంటి? మీకోసం సీత ఎదురు చూస్తుంది పిన్ని. మీరు రారేమోనని తెగ కంగారు పడిపోయింది. మీరు తప్పకుండా వస్తారని చెప్పాను. చూసావా సీత, చెప్పినట్టే మా పిన్ని వాళ్ళొచ్చారు. మాటిచ్చాక రాకుండా ఎలా ఉంటాం రామ్? మహా మాటంటే మాటే. ప్రాణం పోయినా మహావదిన మాట తప్పదు. అవునవును, అత్తయ్య చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఈరోజు అత్తయ్యే మా చీప్ గెస్ట్. రండి రండి, మీకోసం షాపు ఎదురు చూస్తుంది. అది నిన్ను చీఫ్ గెస్ట్ అందా లేక చీఫ్ గెస్ట్ అందా మహా? దానికంత ఇంగ్లీష్ వచ్చి చేస్తేగా నోటికొచ్చిందంటోంది. మై డియర్ లేడీస్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మా అత్తయ్య గారు వచ్చేశారు. మరికొద్ది సేపట్లో ఈ షాపు బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతోంది. దాని హడావిడి అది చూస్తుంటే ఇక్కడ నీ పరువు తీసే పనిదో చేసేలా ఉంది మహా. అది అలాంటి పని చేస్తే అందరి ముందు లాగి చెంపదెబ్బ కొడతాను. రండి పిన్ని, రండి నాన్న, రండి బాబాయ్, రండి రండి. మీరు ముఖ్య అతిథిగా వస్తున్నారని సీతమ్మ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు మేడం. ఏంట్రా సాంబా, ఇంటి దగ్గర డ్యూటీ మానేసి ఇక్కడ డ్యూటీ మొదలు పెట్టావా? సీత ఎంత ఇచ్చింది ఏంటి? ఇంటి దగ్గర డబ్బుల కోసం డ్యూటీ చేస్తున్నాను సార్. ఇక్కడ సీతమ్మ గారి మీద గౌరవంతో అభిమానంతో డ్యూటీ. అంటే ఇక్కడ ఫ్రీగా పనిచేస్తున్నావు అన్నమాట. కొంతమందిలా అన్ని పనులు డబ్బుల కోసం చేయను సార్. పని పాట లేకుండా డబ్బులు అస్సలు తీసుకోను. వాడు నన్నే అన్నాడు కదా. పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.